వరుసగా సెలవులు రావడంతో తిరుమల రద్దీ మరింతగా పెరిగింది. శిలాతోరణం వద్ద క్యూ లైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. టోకెన్స్ లేని వారికి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,487 మంది దర్శించుకున్నారు. 29,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.52 కోట్లు సమర్పించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, శివాని వీకెండ్ రోజులు అదేవిధంగానే ఈ 2 రోజులు కావడంతోనే తిరుమలకి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరగడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా తిరుమలగిరిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు కూడా నిండి కిలోమీటర్ల వరకు కూడా భక్తులు స్వామి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. అంటే ఆలయం వెనుక ప్రాంతంలో నారాయణగిరిలో ఉన్నటువంటి షెడ్లన్నీ నిండిపోయాయి. దాని తర్వాత దాదాపుగా 3-4 కిలోమీటర్ల వరకు కూడా శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లలో భక్తులు నిన్నటి నుంచి కూడా వేచి ఉంటున్నారు. ఒక రోజంతా ఉంటే తప్ప, అంటే దాదాపుగా 25 నుంచి 30 గంటల సమయం ఉంటే తప్ప స్వామివారి దర్శనం దొరకడం లేదు. ఎందుకంటే విపరీతంగా రద్దీ రావడం జరిగింది. ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలని భక్తులు విశ్వసిస్తారు. అయితే అందులో భాగంగా వివిధ కారణాలతో రాలేనటువంటి భక్తులంతా కూడా ఈ 2-3 రోజుల్లో వచ్చి మొక్కులు చెల్లించుకోవాలన్న ఆలోచనతోనే, అది కాకుండా సెలవులు రావడం, వీకెండ్ రోజులు రావడం కారణంగానే ఈ రకంగా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగిందని చెప్పి కూడా టీటీడీ అంచనా వేయడం జరిగింది. అందువల్లనే శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించిన టికెట్లు కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రోటోకాల్ పరిధిలో వారికే వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎక్కడా కూడా సిఫారసు లేఖలు కూడా రద్దు చేయడం జరిగింది. అనూహ్యమైనటువంటి భక్తుల రద్దీ వచ్చిన కారణంగా ఈ ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో కూడా సామాన్య భక్తులకే అంటే దర్శన ఏర్పాట్ల పైన టీటీడీ తనమునుకలు అవుతోంది. ఇప్పటికే అంటే విజిలెన్స్ అధికారులతో పాటు విజిలెన్స్ సిబ్బంది, పర్మనెంట్ ఉద్యోగులు, అదేవిధంగానే స్థానిక పోలీసుల సహకారం తీసుకుని క్రౌడ్ ఎక్కడ కూడా తోపులాట్లకి తొప్పులాట్లకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా కొనసాగుతుంది గత 2-3 రోజుల నుంచి కూడా. దాని కారణంగా చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లా వయోవృద్ధులు, మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు. క్యూ లైన్ లో అంటే కంపార్ట్మెంట్ లో లేని భక్తులు క్యూ లైన్ లో వెలుపల క్యూ లైన్ లో ఉన్న భక్తులంతా కూడా ఈ చలి తీవ్రతగా అల్లాడిపోతున్నారు. ఏదైనప్పటికీ కూడా టీటీడీ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా భక్తులకు మాత్రం ఈ అనూహ్యంగా వచ్చినట్టు రద్దీ కారణంగా అవస్థలు మాత్రం తప్పడం లేదని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఈ రద్దీ మాత్రం ఇంకా కంటిన్యూగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా ఎల్లుండి నుంచి వైకుంఠ దర్శనానికి సంబంధించి ఆ గడియలు ప్రారంభమైపోతున్నాయి కాబట్టి 30వ తారీఖున ఏకాదశి, 31 ద్వాదశి, ఇంకా నూతన సంవత్సరం వేడుకలు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి సెలబ్రేషన్లు చేసుకోవడం, అంటే స్వామిని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ కష్టాలు పోతాయనే ఆలోచన భక్తులకు ఉంటుంది. అందువల్లనే ప్రతి సంవత్సరం అంటే తొలి రోజు తిరుమలకు భక్తులు వస్తారు. ఈ 3 రోజులు ఒకేసారి వచ్చిన కారణంగా విపరీతంగా తిరుమలకు భక్తులు రావడం జరిగింది. దాదాపుగా 5వ తారీఖు వరకు కూడా ఈ రద్దీ ఇట్లే కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా నిన్న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు తిరుపతికి వచ్చిన సందర్భంలో కూడా టీటీడీ ఉన్నతాధికారులతో, కలెక్టర్, ఎస్పీతో ప్రత్యేకంగా దాదాపుగా 20 నిమిషాల పాటు తిరుపతిలో సమావేశం అవడం జరిగింది. గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైతే గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి తప్పుల్ని రిపీట్ కాకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ అధినేత ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తిరుమలకి సంబంధించి విపరీతంగా రద్దీ కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలయం లోపల తోపులాట్లకి తొప్పుచాట్ల ఆస్కారం లేకుండా టీటీడీ యంత్రాంగం భక్తులకి దర్శన ఏర్పాట్లు, చనకాల దర్శనం కోసం భక్తులు విపరీతంగా వచ్చారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా అన్న ప్రసాదాల వితరణ కానీ మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. శివాజీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.